అందరికీ నమస్కారం. ఈరోజు నచికేతుడు అనే బాలుడు తండ్రి మాటను నిలబెట్టడానికి యముడి వద్దకు వెళ్ళిన ఒక గొప్ప కథను చెప్పుకుందాం. ఉద్దాలక మహర్షి కొడుకు నచికేతుడు. ఉద్దాలకుడిని వాజశ్రవాస్ అని కూడా పిలిచేవారు. అయితే ఒకసారి ఉద్దాలక మహర్షి స్వర్గ ప్రాప్తి కోసం ఒక యాగాన్ని తలపెడతాడు. ఆ యాగం తరువాత తన సంపదను దాన ధర్మాలుగా ఇవ్వాలి. అలా దాన ధర్మాలు చేస్తున్న తండ్రిని నచికేతుడు ఒక మూలలో కూర్చుని గమనిస్తూ ఉంటాడు. తన తండ్రి దేనికి పనికిరాని గోవులను, అంటే నీళ్లు కూడా తాగలేని, నీళ్లే తాగలేదంటే ఇక పాలేమిస్తాయి, అటువంటి ముసలి గోవులను దానం చేస్తున్నాడని గ్రహిస్తాడు. ఇంత గొప్ప యాగాన్ని చేసి అటువంటి గోవులను దానంగా ఇస్తే తన తండ్రికి పాపం చుట్టుకుంటుందని, ఆ పాపం నుంచి తన తండ్రికి విముక్తిని కలిగించాలని 7-8 ఏళ్ల బాలుడైన నచికేతుడికి అనిపిస్తుంది. తన తండ్రి అలాంటి గోవులను దానంగా ఇవ్వటం కన్నా తనని ఎవరికైనా దానంగా ఇస్తే తాను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్లకు ఉపయోగపడతాను కదా అని అనుకుని దానమిస్తున్న తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, నన్ను ఎవరికి దానమిస్తావు అని అడుగుతాడు. కొడుకు అలా అనగానే ఉద్దాలకుడు మొదటిసారి వెళ్ళిక్కడి నుంచి అని అంటాడు. అయినా నచికేతుడు విడవకుండా 2వసారి 3వసారి కూడా అడిగేటప్పటికీ ఉద్దాలకుడికి కోపం వచ్చి, నిన్ను యముడికి దానమిస్తాను అని అంటాడు. తన తండ్రి అన్న మాటలు నిలబెట్టకపోతే అతడికి అసత్య దోషం వస్తుందని, యముడి వద్దకు ఇంతకు ముందు వెళ్లారని, తన తర్వాత కూడా ఎంతో మంది వెళతారని, కాబట్టి యముడి వద్దకు వెళ్ళటానికి తనకెటువంటి భయము లేదని చెప్పి నచికేతుడు యముడి వద్దకు వెళతాడు. అయితే నచికేతుడు యమలోకానికి వెళ్ళేటప్పటికీ అక్కడ యముడు ఉండడు. అతడు వేరే లోకానికి వెళ్ళి ఉంటాడు. యముడి భార్య అయిన శ్యామలాదేవి అతడికి అతిథి మర్యాదలు చేయబోతే నచికేతుడు వద్దని తాను యముడు వచ్చేదాకా వేచి ఉంటానని చెబుతాడు. అలా వేచి ఉంటే యముడికి తన మీద అభిమానం వస్తుందని నచికేతుడి ఆశ. అలా నచికేతుడు 3 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా యముడి కోసం వేచి ఉంటాడు. 3 రోజుల తరువాత వచ్చిన యముడికి శ్యామలాదేవి నచికేతుడి గురించి చెప్పి అతడు ఎటువంటి ఆహారము తీసుకోలేదని చెబుతుంది. యముడు తన ఇంట్లో అతిథి 3 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నాడు అని తెలుసుకుని ఎంతో నొచ్చుకుని నచికేతుడి వద్దకు వెళ్ళి, చూడు బాబు, ఇంటికొచ్చిన అతిథికి ఒక్కరోజు ఆహారం వేయకుండా ఉంటే ఎంతో పాపం చుట్టుకుంటుంది. చేసిన పుణ్యాలు, యజ్ఞయాగాదుల ఫలం మొత్తం నశిస్తుంది. అలాంటిది నువ్వు ఒక్కరోజు కాదు 3 రోజులు నా ఇంట్లో ఆహారం తినకుండా ఉన్నావు. దీనివల్ల నా పైన ఎటువంటి దుష్పరిణామము కలగకుండా ఉండటానికి నీకు 3 వరాలు ఇస్తున్నాను, కోరుకో అని అంటాడు. అప్పుడు నచికేతుడు యమధర్మరాజుకు నమస్కరించి, మొదటి వరంగా నేనిక్కడి నుంచి వెళ్ళగానే నా తండ్రి నన్ను గుర్తుపట్టి నా మీద ఎటువంటి కోపము లేకుండా నన్ను ఇంతకు ముందులాగే సంతోషంగా ఆహ్వానించాలి, అతడి పాపాలన్నీ నశించాలి అని వేడుకుంటాడు. యమధర్మరాజు అలాగేనంటూ 2వ వరం కోరుకోమని అడుగుతాడు. దానికి నచికేతుడు స్వర్గ ప్రాప్తి కోసం చేసే యజ్ఞం గురించి, దానికి సంబంధించిన క్రతువును నేర్పించమని అడుగుతాడు. యముడు అగ్నిలోని భగవంతుడి గురించి చెప్పి ఆ క్రతువు గురించి ఎంతో వివరంగా చెబుతాడు. యజ్ఞంలో ఉపయోగించవలసిన పరికరాలు, అంటే ఇటుకలు ఎన్ని వాడాలి, అవి ఎంత పరిమాణంలో ఉండాలి, వాటిని ఎలా పేర్చాలి, ఇంకా ఏ భగవద్ రూపాలను ధ్యానించాలి, వాటి మంత్రాలు, వాటి ఉచ్చారణ, ఇలా ప్రతి ఒక్కటి విశదీకరించి చెబుతాడు. 3వ వరం కోరే ముందు నచికేతుడు యముడు వివరించిన ఆ యజ్ఞం గురించి శ్రద్ధగా వినటమే కాకుండా దానిని అలాగే యముడికి అప్పచెబుతాడు. ఇతడి భక్తి శ్రద్ధలకు యముడు ఎంతో సంతోషించి ఒక బంగారు హారాన్ని కానుకగా ఇస్తాడు. అంతేకాకుండా ఆ యజ్ఞానికి నచికేత యజ్ఞం అన్న పేరు కూడా వస్తుంది. ఇప్పుడు 3వ వరం కోరుకోమంటాడు యముడు. దానికి నచికేతుడు, మనుషులు మరణించిన తరువాత ఏం జరుగుతుంది, మరణానంతరం జీవిత రహస్యం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి అడుగుతాడు. దానికి యముడు, నచికేత, ఇది చాలా రహస్యమైన విషయం. ఎందుకంటే ముక్తికి నియామకుడైన భగవంతుడి గురించి దేవతలకు కూడా సరిగ్గా తెలియదు. కాబట్టి ఇంకేదైనా వరం అడుగు అని అంటాడు. ఇది విన్న నచికేతుడు ఇంకా ఉత్సాహంగా, దేవతలకు కూడా సరిగ్గా తెలియదు అంటే ఇది చాలా విశేషమైన విషయం, కాబట్టి నాకు అదే చెప్పు అని అంటాడు. దానికి యముడు, చూడు బాబు, 3వ వరంగా నీకు కావాలంటే
100 ఏళ్లకు మించిన ఆయుష్, కావలసినంత సంతానం, నువ్వు కోరుకున్న వస్తువులు, వాహనాలు, బంగారం, విశాలమైన భూమి, ఇలా నీకు ఏం కావాలన్నా ఇస్తాను, అదేదైనా కోరుకో అని అంటాడు. దానికి నచికేతుడు, నువ్విస్తానంటున్నవన్నీ నశ్వరం అవుతుంది, ఇవేవి శాశ్వతమైనది కాదు, వీటన్నిటినీ అనుభవిస్తూ నేను ఒకరోజు ముసలివాణ్ణి అయిపోతాను. దీర్ఘాయుషువు కూడా దుఃఖానికి కారణం అవుతుంది. ముసలితనం పరుల మీద ఆధారపడేలా చేస్తుంది. ఈ వస్తువులేవి అసలైన సుఖాలను ఇవ్వవు, ఇంకా దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇవేవి నాకు వద్దు, నేనడిగిన ఆ విషయం గురించే చెప్పు అని అంటాడు. యముడు నచికేతుణ్ణి పరీక్షించాలని ఇంతటి ఆశను చూపించి చివరికి నచికేతుడు ఈ ఐహిక సుఖాలనంతా నిరాకరించడంతో ఎంతో సంతోషించి అతడికి బ్రహ్మజ్ఞానం గురించి తెలుపుతాడు. అటుపై నచికేతుడు సంతోషంగా తన ఇంటికి తిరిగి వస్తాడు. తండ్రి ఎంతో సంతోషంతో అతడిని ఆహ్వానిస్తాడు. ఇదండి ఒక మంచి విషయాన్ని గురించి ఆసక్తి ఉన్నప్పుడు దానిని పట్టుదలతో ఎలా సాధించాలి అని తెలిపే నచికేతుడి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.